మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. కాకి అరిస్తే ఏం జరుగుతుంది? ఇంటి మీద అదే పనిగా అరిస్తే ఎవరో ఇంటికి వస్తున్నారని రావడానికి సంకేతం. పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కాకి అరిస్తే అది శుభ సంకేతం. నిండు కుండపై కూర్చొని ఉంటే చూసిన వారు ధనయోగ సంకేతం. తన నోటితో ఏదైనా ఖర్చుకొని వెళితే ఏదో శుభవార్త వినబోతున్నారు అని అర్థం. తలపై తాకి వెళ్ళి ఈ త్వరలో అవమానాలు పాలవడం, అప్పులు పాలవడం సంకేతం. మీకు ఇక్కడ అర్థమైందా? తల మీద తన్నుకొని కాకి వెళ్తే అవమానాల పాలు, అప్పులు పాలు అవుతారన్నమాట. అర్థమైందా? దోష అంటే దీనికి ఈ దోషానికి చెప్తాను పరిహారం అన్నమాట. ఓకేనా? మీరు వినండి జాగ్రత్తగా. ఉదక శాంతి ప్రయోగం, శివాభిషేకం, పరిహారాలు. ఓకేనా? సాయంత్రం వేళ కాకి ఆగ్నేయం వైపు నుండి రావడం చూస్తే ద్రవ్యలాభం. ఇంటికి దగ్గర లేదా ఊర్లో అరిస్తే అది అశుభవార్తకు సంకేతం. ఆడవారి తలపై వాలి అంటే తలపై తన్నినట్టుగా అయితే భర్తకు సమస్యలు పడబోతున్నారు, అంటే భర్త సమస్యలో పడబోతున్నారని సూచిస్తుంది అన్నమాట. ఓకేనా? మరిన్ని మంచి విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం.